ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం. ఎమ్మెల్సీ సీట్లు ఆశించిన వారికి సీఎం చంద్రబాబు ఝలకిచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో టీడీపీ సీనియర్ నేతలు గల్లంతయ్యారు. గత ఎన్నికల్లో సీటు దక్కని ముఖ్య నేతలు సిట్టింగులకు మొండిచేయి మిగిలింది. ఎమ్మెల్సీ స్థానాలపైన ఆశలు పెట్టుకున్న నేతలకు చుక్కెదురైందేనే చెప్పాలి. టీడీపీ అభ్యర్థులుగా బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మలకు అధిష్టానం అవకాశం కల్పించారు. బీజేపీ సోము వీర్రాజుకు కేటాయించారు. యనమల రామకృష్ణుడి స్థానాన్ని ఆయనకి ఇవ్వకుండా పూర్తిగా పక్కన పెట్టేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా పనిచేసిన మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుది అదే పరిస్థితి. ముఖ్య నేతలను పక్కన పెట్టడానికి గల కారణమేంటి? పిఠాపురం సీట్ను త్యాగం చేసిన వర్మకు జరిగింది న్యాయమేనా? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఆశ చూపించి రాజీనామా చేయించి టీడీపీలో చేర్చుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి చంద్రబాబు దెబ్బ కొట్టారు. మరోవైపు ఈసారి శాసనమండలిలో అడుగుపెట్టడం ఖాయమనుకున్న ఎస్వీఎస్ఎన్ వర్మ దేవినేని ఉమామహేశ్వరరావుకు అవకాశం దక్కలేదు. దళిత నేత కేఎస్ జవహర్, బీసీ నేత బుద్దా వెంకన్నతో పాటు ఈ సీట్లపై ఆశలు పెట్టుకున్న చాలామంది నేతలను చంద్రబాబు పక్కన పెట్టేశారు. ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలకు ఆదివారం సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఫోన్ చేయించి ఈసారి అవకాశం ఇవ్వలేకపోతున్నామని చెప్పించారు. ఎంపిక చేసిన అభ్యర్థులకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది. వారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పవన్ అడ్డుకోవడం వల్లే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడంపై టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వర్మను ఎమ్మెల్సీ చేస్తే పిఠాపురం నియోజకవర్గంలో రెండో అధికార కేంద్రం తయారు చేసినట్లవుతుందని పవన్ భావించారని, అందుకే వర్మకు సీటు ససేమిరా అన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ అడ్డు చెప్పడం వల్లే వర్మకు చంద్రబాబు సీటు ఇవ్వలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పిఠాపురం పూర్తిగా తన చేతిలో ఉండాలంటే అక్కడ తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదని పవన్ భావించడం వల్లే వర్మను పక్కన పెట్టేశారని నియోజకవర్గంలో చర్చ మొదలైంది. ఇదివరకు 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా తన సీటును పవన్ కళ్యాణ్కు కేటాయించినప్పుడు వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు తన వద్దకు పిలిపించుకొని బుజ్జగించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి దఫాలోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని, మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇక వర్మ రాజకీయ భవితవ్యానికి ఢోకా లేకుండా చేస్తానని నియోజకవర్గ నేతలకు సైతం మధ్యవర్తుల ద్వారా స్పీకర్
ప్రతిభాభారతి కుమార్తె గ్రీషును ఎంపిక చేశారు. ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చినట్లు టీడీపీ నేతలు తెలిపారు. జనసేన తరఫున నాగబాబుకు ఒక స్థానం, బీజేపీకి ఇంకో స్థానం కేటాయించారు. ఆయనకు ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా పనిచేయడం వల్లే శాసనసభలో అడుగు పెట్టాలనే పవన్ కల నెరవేరింది. తన కలను నెరవేర్చడానికి పనిచేసిన వర్మను పవన్ రాజకీయంగా పూర్తిగా తొక్కేయాలనుకోవడం, ఇందుకు చంద్రబాబు సహకరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోకుండా పక్క పార్టీ కోసం పనిచేయడం తమ వల్ల కాదని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవితవ్యం కోసం వర్మ అవకాశాలను దెబ్బతీయడం, ఇదే సమయంలో తన సోదరుడు నాగబాబుకు మాత్రం పదవి ఇప్పించుకోవడం దారుణమని వాపోతున్నారు. రైట్, ఇక దీని మీద స్పందించడానికి మస్తాన్ రావు గారు, ప్రముఖ అనలిస్ట్ మస్తాన్ రావు గారు ఉన్నారు లైవ్లో. నమస్కారం మస్తాన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి అసలు అంటే అక్కడ రాజకీయాల సమయంలో, అంటే ఎలక్షన్ సమయంలో ఎవరినైనా సరే బుజ్జగించాలంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాతనైనా అంటారు. ఆయన మాట కూడా తప్పనిసరిగా వింటారు. దాని తర్వాత ఇక ఎలా జరుగుతుంది అనేది మాత్రం మర్చిపోతారనుకుంటా. బట్ అవకాశం ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోవడంలో ఇక్కడ మరి యనమల రామకృష్ణుడు గారి పరిస్థితి అంతే ఉంది. వర్మ గారి విషయం అయితే మరీ దారుణం. ఒక మరో పార్టీకి ఆయన కండువా కప్పుకొని పనిచేశారు, అంటే కూటమిలో భాగంగా గెలిపించారు కూడా. అంటే పవన్ కళ్యాణ్ ఒక చోట మొదటిసారి పోటీ చేసినప్పుడు 2 చోట్ల ఓడిపోతే కనీసం సొంత ప్రాంతంలో పిఠాపురంలో అయినా ఆయన్ని గెలిపించాలన్న ఉద్దేశంతో త్యాగం కూడా చేసిన పరిస్థితి వర్మ గారిది. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు ఒకానొక దశలో ఆయన టీడీపీకి రాజీనామా చేద్దామనుకున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన పిలిపించుకున్నారు, బుజ్జగించారు. మొదటి దఫాలోనే మీకు ఎమ్మెల్సీ ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు లేదు. దీన్ని ఎలా చూడాలి? గుడ్ మార్నింగ్ అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు మీకు. ఎస్ సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ వాళ్ళ బీజేపీ జనసేనకి ఒక్కొక్కటి జరిగింది. పొత్తు ధర్మంలో భాగంగా వాళ్ళకి కేటాయించడం జరిగింది. వీళ్ళకి 3 ఇచ్చారు. సో ఆశావహులేమో ఎక్కువ మంది ఉన్నారు. 3 స్థానాలు మాత్రమే అక్కడ ఉన్న పరిస్థితి. అయితే మీరు అన్నట్లు ఏంటంటే ఇక్కడ తొలిగా ఇవ్వాల్సింది అయితే పిఠాపురం నుంచి త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పొత్తు ధర్మంగా ఆయన త్యాగం చేయటమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. ఇది ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అందరూ ప్రకటించిన పరిస్థితి. ఆయనకి బహిరంగంగా కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. సో వర్మ గారి విషయంలో కొంత ఇక్కడ అన్యాయం జరిగింది అనేది ఇక్కడ అర్థమవుతుంది. దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇటీవల కాలంలో వర్మ గారు ఆయన కొద్దిగా ఇండివిజువల్గా, అంటే పార్టీతో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో ఆయన తెలుగుదేశం పార్టీ, అంటే ఒక పక్కన జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలో రావడానికి జనసేన అధ్యక్షుడే ప్రధాన కారణంగా ఇక్కడి నుంచి నరేంద్ర మోడీ గారి వరకు అందరూ చెప్తా ఉంటారు. సో అలాంటిది అక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయనకు కొద్ది కోపం తెప్పించే విధంగా కూడా వర్మ గారి ట్వీట్లు కానీ, కొన్ని కార్యక్రమాలు చేపట్టడం కానీ, కొన్ని కామెంట్స్ కానీ దీని వెనకాల ఉన్నాయా అని అనిపించే విధంగా ఇప్పుడు జరిగిన మొత్తం వ్యవహారం చూస్తే మనకు తేటతలం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి హామీ ఇచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బహిరంగ వేదిక మీదే హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఈరోజు తొలి పేరుగా ఆయన ఉంటుందనే అది అందరూ ఊహించిన పరిస్థితి కూడా. కానీ ఏంటంటే రాజకీయాల్లో ఏంటంటే ఎంత జాగరూకత ఉండాలి కామెంట్ చేసే విషయంలో కానీ. అక్కడ పిఠాపురం వర్మ గారు పవన్ కళ్యాణ్ గారిని పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యత అనేది చెప్పొచ్చు. సో అలాంటిది ఇక్కడ ఆయన అభ్యర్థిత్వం పరిశీలన విషయంలో ఆ త్యాగం కంటే కూడా మిగతా విషయాలే కీలక పాత్ర పోషించాయని చెప్పాలి. సో ఇక మొత్తంగా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు ఎవరైతే దువ్వారపు రామారావు గారు, యనమల రామకృష్ణుడు గారు, అదేవిధంగా అశోక్ బాబు గారు, బీటీ నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఇంకొకరు మన అందరూ 5గురు రిటైర్ అయిన నేపథ్యంలో ఓన్లీ బీటీ నాయుడు గారికి మాత్రమే ఈ అవకాశం కల్పించారు. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఏంటంటే బీటీ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి సంబంధించి కొన్ని పర్సనల్ సేవలు అందించడం కానీ,
లేదంటే పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కామెంట్స్ బయటికి చెప్పడం కానీ ఇదంతా కూడా ఆయన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. సో ఇవన్నీ కూడా బీసీ ప్రయారిటీస్. ఇంకోటి ఏంటంటే ఈ కావలి గ్రీష్మ గారిని చూడొచ్చు ఇక్కడ మనం. ఆమె ఫైర్ బ్రాండ్ గా పేరు పొందారు. ఆమె లోకేష్ టీమ్ లో ఒక సభ్యులుగా ఉన్నారు. బిటి నాయుడు గారు కూడా అదే లోకేష్ టీమ్ లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఎంత 53 ఇయర్స్ లోపల వాళ్ళనే ఎంపిక చేసే పరిస్థితి ఏంటంటే లోకేష్ గారికి భవిష్యత్తులో లోకేష్ గారి నాయకత్వం కింద వీళ్ళందరూ పనిచేయాలనే అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉంచుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొకళ్ళు బీద రవిచంద్ర గారు, ఆయన ఫస్ట్ నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. జనరల్ గా తెలుగుదేశం పార్టీ 1983 నుంచి కూడా బీసీలు అనే వాళ్ళే వెనుముగ్గా ఉన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళు మనగలిగిందంటే బీసీలు అందరూ కూడా బీసీ కులాలు, అటు యాదవ్ కానీ గౌడ కానీ ఇంకా నాయి బ్రాహ్మిన్స్ కానీ ఇట్లా విశ్వ బ్రాహ్మిన్స్ కానీ ఇట్లా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెనకాల ఉన్నారనేది ఫస్ట్ నుంచి తొలి నుంచి కూడా వినిపిస్తున్నమాట. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంత బీసీలు ఆ పార్టీ వెనక వెళ్ళారనేది అర్థమవుతుంది. మళ్ళీ తిరిగి ఇప్పుడు 164 స్థానాలు రావడంలో కూడా బీసీలు ప్రముఖ పాత్ర వహించారనేది చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకున్న పరిస్థితి. అందుకనే ఈ రోజు బిటి నాయుడు గారిని కానీ ఇటు బీదా రవిచంద్ర యాదవ్ గారు వాళ్ళిద్దరిని కూడా బీసీల తరఫున 3 స్థానాలు వస్తే బీసీలకి 2 ఇచ్చిన పరిస్థితి. రెండోది కావలి గ్రీష్మ గారు, మీరు చూసే ఉంటారు, ఆమె చాలా అగ్రెసివ్ గా ఉంటారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో అంత అగ్రెసివ్ గా ఉండేవాళ్ళు మాట్లాడేవాళ్ళు అంటే ఒక పక్కన వైఎస్ఆర్సీపీకి సంబంధించి రోజా గారు కానీ ఇటు వరదు కళ్యాణి గారు కానీ రోజు మాట్లాడుతున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లోకేష్ గారి మీద విమర్శలకు దిగిన పరిస్థితి. సో ఆమెతో గతంలో మహానాడులో ఆమె అగ్రెసివ్నెస్ కానీ కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో ఆమె దూకుడు శైలి కానీ ఈ రోజు పనికొస్తుందనే విధంగా, అదేవిధంగా ప్రతిభా పార్టీకి సంబంధించిన ప్రయారిటీ ఇక్కడ కనిపించినది మనం చూడొచ్చు. సో టోటల్ గా చూస్తే మనం ఈ వీళ్ళలో ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో దువ్వారపు రామారావు గారు, ఆయన అధికారంలో పనిచేశారు, అధికారిగా పనిచేశారు, కమిషనర్ గా పనిచేశారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేశారు. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి ఉంది ఆయనకి. అదేవిధంగా ఆయనకి కొద్దిగా ఇప్పుడు నిరాశ ఎదురైన పరిస్థితి. ఇక యనమల రామకృష్ణ గారి విషయానికి వస్తే ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుమార్తె ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ వియ్యంకుడు ఎంపీగా మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా అల్లుడు వచ్చేసి ఎంపీగా ఉన్న పరిస్థితి. సో ఎంపీ, 2 ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబంలో ఉన్నప్పుడు మా యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ మోస్ట్ వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ లోకేష్ టీం అనేది డామినేట్ అనేది చెప్తాను నేను. ఒక్క నిమిషం మస్తాన్ రావు గారు, అంటే ఇప్పుడు పిఠాపురంలో అయితే రెండో అధికార కేంద్రం అనేది అక్కడ ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఒకవేళ వర్మకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తే పవన్ కళ్యాణ్ డిగ్రేడ్ అవుతాడన్న ఉద్దేశంతోనే చంద్రబాబుతో చెప్పి, అంటే గతంలో చంద్రబాబు నాయుడు అయితే వర్మ గారికి హామీ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేకుండా బ్రేక్ చేసే ప్రయత్నమే చేశాడని చెప్పేసి కూడా పిఠాపురంలోని కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే హార్డ్ కోర్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు మేము వేరే పార్టీ కోసం పనిచేయలేము అనుకున్న వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ అంటే జనసేన జెండా కప్పుకొని వాళ్ళు పనిచేసిన పరిస్థితి. అలాంటి ఈ ప్రాంతంలో ఆ కార్యకర్తలు కూడా ఆవేదన ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట విని చంద్రబాబు నాయుడు మా నాయకుడికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా చేశాడు, మా నాయకుడిని ఇబ్బంది కలిగించేశారని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చెబితే చంద్రబాబు వినే పరిస్థితిలో ఉన్నారా? పవన్ కళ్యాణ్ వల్లనే రాజకీయ భవిష్యత్తుకు వర్మ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే కొంత అనుమానాలు అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే పొత్తు ధర్మం ఉన్నప్పుడు ఏంటంటే రాజకీయ పార్టీల్లో ఒక స్థానం జనసేనకి బీజేపీకి కేటాయించినప్పుడు ఎవరి పార్టీకి సంబంధించిన అభ్యర్థులను వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. అయితే ఇక్కడ పెక్యులర్ గా ఉన్న అంశం ఏంటంటే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో నుంచి ఆయన ఇండిపెండెంట్ గా కూడా గెలిచారు వర్మ గారు. సో ఆయనకు బలంగా ఉన్న వ్యక్తి అక్కడ ఆ పార్టీకి సంబంధించి, కానీ ఇండివిజువల్ గా కూడా ఆయనకి కొంత బలం ఉన్న పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో పక్కన పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు హామీ ఇచ్చినప్పుడు ఇప్పుడు నెరవేరకపోవడం అనే అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పిన అంశం కీలక పాత్ర పోషిస్తా ఉంది. ఏంటంటే ఇటీవల ఆయన చేసిన కామెంట్స్ కావచ్చు, కొన్ని రకాల అంశాలు కొద్దిగా జనసేన అధ్యక్షుడిని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయనేది కూడా ఉంటా ఉన్నారు.
అయితే మొదటి నుంచి కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యకర్తలు కూడా ధర్నా చేసిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి వర్మ గారికి ఆ సీట్ ఇవ్వాలని అన్న ఒత్తిడి తెచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో అలాంటి పరిస్థితులన్నీ మనం బేరీజు వేసుకున్నప్పుడు ఇప్పుడు వర్మ గారికి ఇవ్వకపోవడంలో ఖచ్చితంగా జనసేన అధ్యక్షుడికి సంబంధించిన ఏదైతే కొంత ఒత్తిడి ఉందనేది ఎక్కువ మంది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ అంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. వర్మ గారికి ఇవ్వకపోవడం అనేది అన్యాయం చేసినట్లే. అది పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తెచ్చారా, లేకపోతే చంద్రబాబు గారు? ఎందుకంటే చంద్రబాబు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. ఆయన పార్టీలో ఎవరికి ఇవ్వాలి అనేది నిర్ణయించుకోవాల్సింది కూడా ఆయనే. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా లేదంటే మనం ఆయనకి హామీ ఇచ్చాము అన్నమాట నిలబెట్టుకోవాలనే అంశం మీద పవన్ కళ్యాణ్ గారిని కూడా కన్విన్స్ చేసే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కానీ మరి వీటన్నిటికీ అతీతంగా ఏదో ఒక శక్తి పనిచేసినట్టుగా అక్కడైతే ఇప్పుడు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 9 నెలలు అవుతా ఉంది వర్మ గారి కార్పొరేషన్ చైర్మన్ కి సంబంధించి కానీ ఏదైనా మేజర్ క్యాబినెట్ ర్యాంక్ కి సంబంధించి కానీ వచ్చినప్పుడు కూడా ఆయన పేరు ప్రస్తావిస్తా ఉన్నారు కానీ రావట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్సీలు 5 వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన పేరు మొదటి స్థానంలో ఉంటుందనేది కూడా అందరూ భావించిన పరిస్థితి. కానీ ఇప్పుడు దానికి అతీతంగా నిర్ణయించుకోవడం తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల్లో అయితే తీవ్ర అసంతృప్తి అయితే రేకిస్తూ ఉందనేది నేను చెప్తాను. రైట్. అంటే మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం చూస్తే లోకేష్ టీంలో ఉన్న గ్రీష్మ ఎవరైతే ఉన్నారో, అలాగనే బీదా రవిచంద్ర, వీళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారే ఇప్పటి నుంచి తన కుమారుడికి ఒక టీంని ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చా? అందుకనే లోకేష్ టీంలో ఉన్న వ్యక్తులకే ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి భావించవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడి 1983లో ఏర్పడింది. ఇప్పటి నుంచి ఏంటంటే సీనియర్లే వస్తా ఉన్న పరిస్థితి ఇప్పటి వరకు. ఏంటంటే భవిష్యత్తు టీం అనేది ఒకటి, రెండోది తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని లోకేష్ గారికి ఇవ్వటం అనేది అనివార్యం. అది ఎవరైనా కాదనిపోయినా కూడా తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు వారసులు ఎవరంటే లోకేష్ గారే అనేది ఇక్కడ అందరికీ బహిరంగ రహస్యం. సో మనకి మంత్రివర్గ కూర్పులో కూడా మీరు చూడొచ్చు తెలుగుదేశం పార్టీ సీనియర్లను కాదని. ఇప్పుడు గవర్నమెంట్ బుచ్చి చౌదరి గారు మోస్ట్ సీనియర్, మరి ఆయన్ని కూడా కాదని అక్కడ పక్కనే ఉన్న వాసంశెట్టి సుభాష్ అనే అతను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికారు. కార్పొరేట్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా వచ్చిన పరిస్థితి, ఆయన తీసుకొచ్చి మంత్రిగా చేసిన పరిస్థితి కూడా ఇక్కడ చూడొచ్చు. సో మనం మొత్తం మంత్రివర్గంలో చూసినప్పటికీ కూడా ఆ లోకేష్ గారికి ఏదైతే ఆయన నాయకత్వం ఇస్తే బలపడే విధంగా, ఆయనకి ఒబీడియంట్ గా ఉండే విధంగా ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేసిన పరిస్థితి మనం మంత్రివర్గంలో చూడొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైనా రాజ్యసభ వచ్చినా ఇంకోటి వచ్చినా కూడా లోకేష్ గారిని ఇప్పుడు ఎంతెందుకు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి కలుస్తా ఉన్నారు. అదేవిధంగా లోకేష్ గారికి కూడా అందరూ కలిసిన పరిస్థితి కూడా ఇక్కడ చూసాం. అంటే లోకేష్ గారికి ఎంత ప్రాధాన్యత ఉందనేది అక్కడే మనకి అందరి అవగాహన అవుతుంది. సో అవన్నీ చూసినప్పుడు ఏంటంటే భవిష్యత్తు నాయకుడిగా తెలుగుదేశం పార్టీకి నేతృత్వం వహించే వ్యక్తిగా లోకేష్కి ఏదైతే ఒబీడియంట్ గా ఉంటారో, ఏదైతే యంగ్స్టర్స్ గా ఉంటారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. రైట్. అంటే ఇంకొకటి జంగా కృష్ణమూర్తి అంటే సిట్టింగ్ ఎమ్మెల్సీ అనుకుంటా, ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశంలో వెళ్ళిపోయారు. అక్కడ కూడా హామీ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఆయనకు కూడా ఇక్కడ మాట తప్పిపోయినట్టుగా కనబడుతుంది. సో ఈసారి మాత్రం జంగా కృష్ణమూర్తి గారు కూడా లేదు. అలాగనే రామారావు సిట్టింగ్ ఎమ్మెల్సీ రామారావు పరిస్థితి కూడా అంతే. యా. సో దీన్ని ఎలా చూడవచ్చు అంటే జంగా కృష్ణమూర్తి గారు అంటే పార్టీ ఫిరాయించాడు. అంటే ఈవెన్ గతంలో కూడా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన పరిస్థితి అయితే మనం అక్కడ చూస్తున్నాం. గతంలో కూడా దాదాపు 23 మంది. సో అందరికీ కూడా ఎక్కడ కూడా మరి హామీ ఇచ్చిన హామీ నెరవేరనట్టుగానే కనబడుతుంది తప్ప, అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు వచ్చేసినా కూడా వాళ్లకు అది భవిష్యత్తులో ఫుల్ఫిల్ కాకపోవచ్చు అనే ఒక టాక్ కూడా వస్తుంటుంది. సో దీన్ని బట్టి చూస్తుంటే పార్టీ ఫిరాయించే వారిని ఏ విధంగా చూడాలి, వారికి మీరిచ్చే ఒక అనలిస్ట్గా మీరిచ్చే జాగ్రత్తలు ఏంటండి? ఇప్పుడు రాజకీయాల్లో వ్యూహాలు ప్రతివ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే 5 స్థానాలు ఇక్కడ ఉన్నాయి.
5 స్థానాలు ఉన్నప్పుడు 5గురికి కూడా మళ్ళీ ఎమ్మెల్సీ కావాలనే ఆకాంక్ష ఉంది. అది కూడా వెలిపించిన పరిస్థితి. అశోక్ బాబు గారు కావచ్చు, ఆయన ఎన్‌జీఓ నుంచి వచ్చారు. అదేవిధంగా యనమల రామకృష్ణ గారేమో ఆయన సీనియర్ గా ఉన్నారు. జంగా కృష్ణమూర్తి గారు చూసినట్టే ఆయన వైఎస్ఆర్‌సీపీలో బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 6, 7 సంవత్సరాల పాటు పనిచేసిన పరిస్థితి. అయితే ఆయన ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించేమో ఇప్పుడు బీద రవిచంద్ర యాదవ్ గారికి ఇచ్చిన పరిస్థితి. అయితే మీరన్నట్లు జంగా కృష్ణమూర్తి గారికైతే మళ్ళీ ఇప్పుడు గతంలో డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు గాని, అదేవిధంగా పోతుల సునీత గారు గాని వైఎస్ఆర్‌సీపీలోకి ఇదే విధంగా వెళ్ళినప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీ స్థానాలకి పదవీ కాలం అయిపోయినప్పుడు నెక్స్ట్ మళ్ళీ వచ్చేది వాళ్ళకే ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ కూడా జంగా కృష్ణమూర్తి గారు అదే విధంగా ఇస్తారని భావించారు. కానీ ఇప్పుడున్న క్యాలిక్యులేషన్స్ లో 3 స్థానాలే ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చాం, మీకు ఆల్రెడీ టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారనేది ఒక వెర్షన్ చెప్పింది. అయితే ఇంకోటి కూడా ఇక్కడ ఏంటంటే ఒక కోస్తా జిల్లాలో కాపూర్లో సంబంధించి కాంగ్రెస్ పార్టీలో దాదాపు 35 సంవత్సరాల పైగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన చేరినప్పుడు తెలుగుదేశం పార్టీకి అంత బూస్టప్ లేదు నిజానికి. అలాంటి వ్యక్తి చేరినప్పుడు ఏంటంటే అతనికి మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హామీ ఇచ్చిన పరిస్థితి. కానీ 164 స్థానాలు వచ్చి ఓ పక్కన కాపుల్లో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కందులు దుర్గేష్ గారు ఇద్దరు వచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నిమ్మల రామానాయుడు గారు, పొంగూరు నారాయణ గారికి కాపుల్లో ఇచ్చేశారు. సో కాపుల్లో ఇచ్చినప్పుడు ఆయనకు హామీ ఇచ్చినప్పటికీ కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంత సీనియర్ని కూడా పక్కన పెట్టిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో అవేంటంటే హామీని ఇచ్చినప్పుడు ఒక రకంగా రాజకీయ ప్రాధాన్యతలు మారిపోయిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే సౌలభ్యం వాళ్ళకి ఉంటది. అది మాట తప్పినట్టుగా అనుకోరు. వాళ్ళకి వేరే విధంగా పార్టీ పదవుల్లో కానీ లేదా రానున్న కాలంలో ఇప్పుడు ఎందుకంటే నిన్న పల్లా శ్రీనివాసరావు గారి చేత గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ సుప్రీమసీగా ఉండేది. మేము నిర్ణయించామంటే వీళ్ళకి మాత్రమే ఉంటాం, వీళ్ళకి చెప్పాల్సిన పని లేదు ఎవరికి అనేది. ఇప్పుడు ఖచ్చితంగా ఆ రియలైజేషన్ వచ్చింది కాబట్టి ఎవరైతే నిరాశ ఉన్నారో స్థానాలు లభించగా బుద్దా వెంకన్న గారు కావచ్చు, మిగతా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారో జంగా కృష్ణమూర్తి గారు కానీ అందరికీ కూడా పీతల సుజాత గారు, జవహర్ గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా మాల్యాద్రి గారు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా పల్లా శ్రీనివాసరావు గారి చేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి చేత ఫోన్ చేయించి 27లో దాదాపు 20 స్థానాలకు పైగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు దాకా మీరు ఓపిక పడితే మీకు ఖచ్చితంగా అప్పుడు మేము మీకు స్థానం కల్పిస్తాము, మీకు న్యాయం చేస్తాం అనేది ఒక హామీని కూడా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. అది బుజ్జగింపే కాదు, ఫ్యూచర్ లో నిజానికి 20 స్థానాలు పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తామని కూడా చెబుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ టోటల్ గా చూస్తే ఇక్కడ టోటల్ గా అన్యాయం గురైంది ఎవరైనా అంటే పిఠాపురం నుంచి బాగా అందరూ ఎక్స్పెక్ట్ చేసిన వర్మ గారు, అదొక్కటే ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మిగతా ఏంటంటే రాజకీయ ప్రాధాన్యతలు, లభించే స్థానాలు, ఎక్స్పెక్టేషన్స్ ఏమో 20-30 మంది దాకా ఉన్నారు. సో ఉన్న నేపథ్యంలో ఉన్న వాళ్ళలో ది బెస్ట్ గా వాళ్ళు ఇప్పుడు గ్రీష్మ గారిని, బిటి నాయుడు గారిని, అదేవిధంగా రవిచంద్ర యాదవ్ గారిని ఎంపిక చేశారని నేను చెప్తాను. అంటే చూస్తే ఇప్పుడు వర్మ గారి విషయంలో అయితే నిజంగా మీరు చెప్పినట్టుగా ఫస్ట్ దఫాలోనే ఆయనకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆయన ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే తిరిగి మళ్ళీ అంటే 2027లో చాలా స్థానాలు ఖాళీ కాబోతున్నాయి కాబట్టి అందులో మీకు కంపల్సరీ ఇస్తామని చెప్పేసి మరొకసారి ఆయన్ని పిలిపించుకొని బుజ్జగించే ప్రయత్నం ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? అలాగనే బుద్ధ వెంకన్న కూడా చాలా ఒక రెబల్ క్యాండిడేట్ ఆయన, అంటే రెబల్ మీన్ ఆయన చంద్రబాబు నాయుడు గారి కోసం ఏదైనా చేస్తారు, ప్రాణమైన ఇస్తానని చెప్పే మనిషి అనమాట. సో అలాంటి వ్యక్తి కనీసం ఆయన్ని కూడా పిలిచి ఏదైనా బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారితోనే ఈ బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. అందరినీ కూడా ఫోన్ చేసి ఏ పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వలేకపోయామో అనేది వివరించి చెప్తా ఉన్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో అంటే గతంలో వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న తర్వాత దూతలను పంపించడమో, పరిశీలకులను పంపించడమో, పార్టీ సీనియర్ నేతలను పంపించడమో, వాళ్ళ ద్వారా వాళ్ళని బుజ్జగించ చేయడం చేస్తారు. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టే ముందుగానే మేల్కొని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి చేత వాళ్ళతో మాట్లాడించడం, ఫ్యూచర్ లో దగ్గర 20 స్థానాలు. ఎందుకంటే ఇది సంకీర్ణంలో ఉన్నారు వీళ్ళు. సంకీర్ణంలో ఉన్నప్పుడు బీజేపీ ఇప్పుడు అనూహ్యంగా నిజానికి నిన్నటి వరకు 4 స్థానాలు తెలుగుదేశం పార్టీనే నిర్ణయించింది అనుకున్నారు. బీజేపీ నుంచి ఒత్తిడి వచ్చేసరికి వాళ్ళకి ఒకటి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
సో ఇక తెలంగాణలో కూడా అంతే. అక్కడ 4 స్థానాలు వస్తాయి అనుకుంటే సిపిఐకి అనివార్యంగా అంతకుముందు వాళ్ళ పొత్తు ధర్మంలో భాగంగా ఇస్తామన్నది నెరవేర్చుకున్న పరిస్థితి. సో ఒక సంకీర్ణం, ఒక కూటమి అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా భాగస్వామ్య పక్షాల నుంచి ఒత్తిళ్లు వస్తా ఉంటాయి. ఇప్పుడు నాగబాబు రైట్. గారి విషయానికి వస్తే గతంలో ఆయనకి రాజ్యసభ ఇవ్వలేదు కాబట్టి జనసేనకు కూడా ఒకటి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో 3 ఉంటాయి కాబట్టి స్థానాలు, వాటికి సంబంధించి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆశావాహులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బుజ్జగిస్తా ఉంటారు. బుజ్జగించిన పరిస్థితుల్లో రేపు ఖచ్చితంగా 2027లో 20 స్థానాలకు పైగా ఖాళీ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో ఓపిక లేకపోతే ఏమైందంటే మళ్ళీ సూసైడ్‌లు అయిపోద్ది. ఇప్పుడు మీరు అన్నట్టు Yes. ఇందాక వర్మ గారు వేరే నిర్ణయం తీసుకుంటే ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన క్రియాశీలకంగా పనిచేస్తున్నారు, కొద్దిగా ముక్కుసూటిగా మాట్లాడతారు అనే విషయం అందరికీ తెలుసు. ఆయనకి స్వతంత్రంగా కూడా అక్కడ పిఠాపురంలో బలం కూడా ఉంది. అలాంటప్పుడు Right, sir. ఆయన ఇప్పుడు రాజకీయంగా తప్పుడడుగులు వేస్తారని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే అక్కడ ఆల్టర్నేటివ్ లేదు. బీజేపీ, జనసేన, Yes. తెలుగుదేశం పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. బీజేపీ, జనసేన ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి ఆయన వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంకోటి కూడా అక్కడ ఏంటంటే నిన్న దొరబాబు గారు, గతంలో పెన్నెం దొరబాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఇప్పుడు చేర్చుకోవడం కూడా కొంత వర్మ గారికి ఇష్టం ఉండిపోవచ్చు. కానీ ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పొత్తు ధర్మంలో భాగంగా జనసేన sir. అధ్యక్షుడు Close పవన్ చేసుకుందాం. కళ్యాణ్ గారికి ప్రస్తుతం ఉన్న ప్రాధాన్యతల దృష్ట్యా Yes. వాళ్ళు ఏమీ కామెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారనేది కూడా చెప్తారు. రైట్. థ్యాంక్ యూ మస్తాన్ రావు గారు.